హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐరన్ బయట చేయించుకోకుండా ఇంట్లోనే మనం శారీ రోలింగ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూద్దాము. గంజిని బాగా కాచి వడపోసుకోవాలండి. చల్లారిన తర్వాత వడగట్టుకొని దాంట్లో కొంచెం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ తర్వాత మళ్ళీ కొంచెం కంపట్టేసుకోవాలి. కంపట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మనకి ఎంతవరకు లూజ్ కావాలో అంతవరకు వాటర్ కలుపుకొని అటు ఇటు తిరగొట్టుకోవాలి. ఇప్పుడు మనకు శారీకి కావాల్సిన వాటర్ మళ్ళీ మగ్గుతో తీసుకొని, నేనైతే శారీ కొంచెం లైట్గా వేస్తున్నాను, పలసగా. ఎక్కువ స్టిఫ్నెస్ అవసరం లేదు నాకు, అందుకని కొంచెం పలసగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వైట్ శారీ వేస్తున్నాను. వేరే కలర్ శారీస్కి కలర్ పోయింది అనుకోండి, వైట్ది పాడైపోద్ది కదా, అందుకే వైట్ది ఫస్ట్ పెడుతున్నాను. ఈ శారీ మొత్తం అడ్డంగా ఫోల్డ్ చేసుకొని ముంచుకోవాలండి. గంజిలో అడ్డంగా ముంచడం వల్ల శారీకి మొత్తం గంజి పడుతుంది. మొత్తం పొడి పొడి లేకుండా మొత్తం శారీ మొత్తం తడిసేలా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసుకొని కొంచెం సేపు తీగ మీద వేసుకుందాం. అటు ఇటు తిప్పడం వల్ల ఏమన్నా మనకి ఎక్కడన్నా తడిగి పొడి పొడిగా ఉంటే అక్కడ గంజి పట్టేస్తుందండి. అందుకని నేను అలా తిప్పాను. తర్వాత దాన్ని తీసుకొని కొంచెం సేపు వాటర్ అన్ని కిందికి కారిపోయే వరకు పైన వేసుకోవాలి తీగ పైన. ఇప్పుడు 1 by 1 అన్నిటికీ పెట్టుకుంటున్నాను. ఓ 5 minutes వాటర్ అని కారిపోయిన తర్వాత మళ్ళీ రోలింగ్ ఎలా చేయాలనో చూద్దాము. రోలింగ్ చేయడానికి 3 members కావాలండి. 3 మనుషులు పడతారు. ఒకళ్ళేమో ఈ చివర కర్రకు స్టిఫ్నెస్ గా కదలకుండా పట్టుకోవాలండి. దాని కర్రకు ఒక 2 చుట్లు ఫోల్డ్ చేసుకొని ఒకళ్ళు ఇటువైపు పట్టుకోవాలి. ఇంకా ఇద్దరు వచ్చేసి స్టాండ్ దగ్గర నిల్చోవాలండి. స్టాండ్ దగ్గర నిల్చొని అంచులు ముడతపోకుండా అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకొని చుట్టాలి, లాగుతూ చుట్టాలి. అంచు ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలండి. స్ట్రైట్ గా ఉండాలి. అంచు స్ట్రైట్ గా ఉంటే మంచిగా వస్తుంది, మనకు సమానంగా ఉంటుంది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా చూడండి రాడ్. ఆ రాడ్కు కర్రకు పెట్టేసి తిప్పుకుంటే ఫోల్డ్ చేస్తుంటే ఈజీగా తిరుగుతుందండి మనకు. నా శారీస్ నేనే చేసుకుంటానండి. నా దగ్గర ఒక 10 కర్రలు ఉన్నాయి, రోలింగ్ శారీస్ కర్రలు. 10 శారీస్ ఒకేసారి పెట్టేసుకుంటాను, ఈజీగా అయిపోతుంది. బయట అసలు చేపినండి, ఐరన్ చేయించడం కూడా తెలియదు నాకు. నా శారీస్ అన్నీ నేనే చేసుకుంటాను. పాత శారీస్ కూడా చాలా కొత్తగా వస్తాయండి. ఎంత కొత్తగా వస్తాయంటే షాప్లో నుంచి ఇప్పుడు కొనుక్కొచ్చామా శారీ అన్నట్టుగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. సరదాగా 3 మాట్లాడుకుంటూ చుడతామండి. చాలా ఈజీగా చుట్టుకోవచ్చు, కష్టం కూడా అనిపించదు. సమ్మర్లోనే ఇవి చుట్టుకోవాలండి, ఎందుకంటే ఎండ ఉంటుంది కదా, ఈజీగా ఆరిపోతాయి. ఆరకపోతే శారీస్ స్మెల్ వస్తాయండి, అందుకనే సమ్మర్లోనే ఎక్కువ చుట్టుకుంటాను. మార్నింగ్ 8కి స్టార్ట్ చేశానండి. ఒక్కో శారీస్ వచ్చేసి 5 minutes పడుతుంది. నాకు 1/2 hourలో శారీస్ అన్ని చుట్టేసుకున్నాను. స్పట్ శారీస్ కూడా చుట్టుకోవచ్చండి. మొత్తం ఇలా మొత్తం శారీ మొత్తం ఫోల్డింగ్ అయిపోయిందండి. ఫోల్డ్ అయిపోయిన తర్వాత చివర్లు ఆరిపోతుంటే లెగుస్తాయండి. అలా లెగకుండా ఉండడం కోసం మనం ఒక దారం తీసుకొని అట్లా చివర్లు కట్టుకోవాలి. కట్టుకోవడం వల్ల శారీ ఆరిపోయినప్పుడు అంచు లెగకుండా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎండ తగిలే చోట పెట్టుకోవాలండి. ఈవినింగ్ అయ్యేసరికి ఆరిపోతాయండి. శారీ మొత్తం ఆరిపోయిందండి. ఆరిపోయిన దాన్ని మనం ఫస్ట్ దారాలు కట్టుకున్నాం కదా, ఆ దారాలు ఇప్పేసుకొని శారీ మొత్తం తీసుకోవాలండి. చూసారా శారీ మొత్తం ఎలా ఆరిపోయిందో, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు శారీ మొత్తం ఇప్పిన తర్వాత దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. శారీకి పెట్టిన గంజి అండి 1 time మనం బయట వాష్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కట్టుకోవచ్చండి. అదే వాషింగ్ మిషన్లో వేసుకుంటే మొత్తం పోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.